ఆ నేత సైలెంట్ అయిపోయారు. పార్టీలోకొచ్చిన ఆ ఎమ్మెల్యే అసంతృప్తిగా ఉన్నారు. మరో నేత అడపాదడపా పార్టీ యాక్టివిటీ చేస్తున్నారు. ఇలా ఆ నియోజకవర్గం హస్తం పార్టీలో ఒకరంటే ఒకరికి గిట్టడం లేదు. గులాబీ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకు అప్పటికే పార్టీలో ఉన్న లీడర్లకు పొసగడం లేదు. ఏం చెయ్యాలో క్యాడర్కి తోచడం లేదంట. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉందట ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి. ఆ నేత ఎందుకు సైలెంట్ అయినట్లు? ఆ జంపింగ్ ఎమ్మెల్యే అసంతృప్తి ఎందుకు? పటాన్చెరు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట. ఎమ్మెల్యే గూడెంతో అంటీ ముట్టనట్లుగా నేతలు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా లీడర్ల వైఖరి. పటాన్చెరు కాంగ్రెస్ లో వర్గపోరు పీక్ లెవెల్ కు చేరింది. నేతల మధ్య సఖ్యత లేక ఒకరంటే ఒకరికి గిట్టని వైఖరితో ఉన్న నాయకుల వ్యవహారశీలి కార్యకర్తలకు అయోమయం కలిగిస్తోంది. పార్టీ పవర్లో ఉన్నా యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నామని ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తితో ఉన్నారట. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్ లో చేరాక పటాన్చెరు కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాట అయిపోయిందట. మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిన నీలం మధు ఎప్పట్నుంచో కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉన్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య ఏమాత్రం సఖ్యత కనిపించడం లేదు. పార్లమెంటు ఎన్నికల తరువాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే చేసే కార్యక్రమాల్లో ఆ మధ్య అడపాదడపా నీలం మధు కనిపించేవారు. ఇప్పుడు ఆయన కూడా యాక్టివ్ గా లేనట్లే కనిపిస్తోంది. ఎమ్మెల్యే కూడా వీరిద్దరికీ సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్ లో చేరినప్పటికీ అంత సంతృప్తిగా లేరట. హస్తం పార్టీ వ్యవహారాలు ఆయనకు మింగుడుపాటం లేదంటున్నారు. కాటా సైలెంట్ అయిపోవడంతో ఆయన వర్గం పూర్తిగా నైరాస్యంలో ఉండిపోయింది. కాటా వర్గీయులు కొందరు నీలం మధు వర్గంలో చేరిపోయి కార్యక్రమాల్లో అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే గూడెంతో పాటు కాంగ్రెస్ లో చేరిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ కూడా పార్టీ మారి తప్పు చేశానన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారట. పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ మూడు గ్రూపులుగా విడిపోవడంతో క్యాడర్ అయోమయంలో పడిపోయింది. మరోవైపు నియోజకవర్గానికి మంత్రులెవరు వచ్చినా తనకు సమాచారం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వాపోతున్నారు. ఇటీవల కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ చిట్కులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ ఇద్దరూ డుమా కొట్టగా నీలం మధు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఇక జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కార్యక్రమాల సమాచారం కూడా అందడం లేదని గూడెం పెదవి విరుస్తున్నారట. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి బీఆర్ఎస్ లో ఉన్న నీలం మధుకు గూడెం మహిపాల్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత విభేదాలు ఉండేవి. ఈ ఇద్దరిని ఎదుర్కొని నిలిచిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరడం మింగుడుపాటం లేదు. ఒకే వరలో రెండు కాదు మూడు కత్తులైపోయాయి. అందుకే ఇమడలేకపోతున్నారు నేతలు. ఆ మధ్య రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న గూడెం మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమానికి డుమా కొట్టడంతో పాటు ప్రోటోకాల్ రగడ తీవ్ర చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న నీలం మధు, గూడెం మహిపాల్ రెడ్డిలు ఆ రోజు ఒకే వేదికపై కనిపించడం, మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న కాటా మాత్రం దూరంగా ఉండిపోవడం హాట్ టాపిక్ అయింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక కార్యక్రమానికి కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ డుమా కొట్టారు. నీలం మధు మాత్రం పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ క్యాడర్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ సీనియర్లతో విభేదాలు లేకుండా జాగ్రత్త పడుతూ భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. పటాన్చెరులో బలంగా ఉన్న బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే ఈ ముగ్గురి నేతల మధ్య సఖ్యత లేకపోతే కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. ఈ గందరగోళ పరిస్థితులు చక్కబడాలంటే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలంటున్నారు ద్వితీయ శ్రేణి నేతలు.